స్టాఫ్ నర్సింగ్ కౌన్సిలింగ్ లో గందరగోళం నెలకొంది. అధికారులు నిన్న మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సిలింగ్ కు పిలిచి ఇప్పటి వరకు ప్రారంభించలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి నుంచి కోటిలోని వైద్య విధాన పరిషత్ వద్ద వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు. మా ప్రతినిధి వంశీ అక్కడి నుంచి మరింత సమాచారం అందిస్తారు. వంశీ అక్కడికి వచ్చారు, కౌన్సిలింగ్కి వచ్చారు, బట్ అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటిదాకా అలాగే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళకు ఎటువంటి న్యాయం వాళ్ళు కోరుకుంటున్నారు? రాజేష్, ఏదైతే వైద్య విధాన పరిషత్కి సంబంధించి కావచ్చు, డిఎంఈ పరిధిలో కావచ్చు, ఏదైతే ఈ ట్రాన్స్ఫర్కి సంబంధించి కొంత గందరగోళం ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా నిన్న వైద్య విధాన పరిషత్కు సంబంధించి 6th జోన్ సంబంధించి నర్సింగ్ స్టాఫ్ కౌన్సిలింగ్కి సంబంధించి పిలవడం జరిగింది నిన్న మధ్యాహ్నం 2 గంటలే. కానీ ఇప్పటి వరకు కూడా కౌన్సిలింగ్కి సంబంధించి కూడా 225 మంది కౌన్సిలింగ్కి పిలవడంతో వచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా కౌన్సిలింగ్ పూర్తి చేయలేదు. ప్రధానంగా వీరు ఆరోపిస్తున్నటువంటి అంశాలు చూస్తే మాత్రం ఏదైతే ట్రాన్స్ఫర్స్కి సంబంధించి ఎక్కడైతే హైడింగ్ ఉంటుందో హైడింగ్ సంబంధించి అక్కడ వేకెన్సీస్ చూపిస్తలేరు. దాంతోపాటుగా ఎక్కడ ఎన్ని ప్లేసెస్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా వారెవరు చెప్పడం లేదంటూ కూడా వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు పిలిచినా కూడా ఇప్పటి వరకు కూడా కౌన్సిలింగ్ పూర్తి చేయలేదని కూడా, అది కూడా చేసిన మటుకు కూడా కొంత గందరగోళంగా ఉన్నదని కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ కౌన్సిలింగ్కి సంబంధించి కూడా రద్దు చేయాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ కోటిలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మనం కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ప్రధానమైనటువంటి సమస్యలు ఏదైతే ఈ కౌన్సిలింగ్ లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి అంటారు? ఇది యాజ్ పర్ ప్రయారిటీస్ ఏదైతే ఉంది, మెడికల్ గ్రౌండ్స్, మెంటలీ రిటార్డ్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళని తీసుకెళ్లి 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు ఒక 4-5 పోస్టులు ఇట్లా దూరం ఉన్న పోస్టులు చూపించి మీరు ఇవే తీసుకోవాలని చెప్పడం వల్ల వాళ్ళు తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ లో ఏదైతే మొన్న పారామెడికల్ వాళ్ళకి జరిగినాయో ఆ పారామెడికల్ లాంగ్ స్టాండింగ్ వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ లో పోస్టింగ్ ఇస్తే ఇంకా కూడా వేకెన్సీస్ ఉంటాయి. అన్ని ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ ఉన్నా కూడా తప్పదని చెప్పేసి వాళ్ళని తీసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈవిడ చైల్డే మెంటలీ రిటార్డ్, ఈవిడ తీసుకెళ్లి తాండూరు వేయడం జరిగింది. తర్వాత ఇంత దూరం నేను నా మెంటలీ రిటార్డ్ చైల్డ్ తో నేను వర్క్ చేయడం అనేది ఇబ్బందికరం అని ఆవిడ చెప్తే, మీకు తర్వాత మళ్ళీ డిప్యుటేషన్స్ లేదంటే ఫారిన్ సర్వీస్ డిప్యుటేషన్స్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ రకంగా ఫోర్స్బుల్లీ ఈ 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు ట్రాన్స్ఫర్స్ జరగడం వల్ల ఇప్పుడు రేపు ఏమవుతుందంటే మళ్ళీ మీకు డిప్యుటేషన్స్ ఫారిన్ సర్వీస్ డిప్యుటేషన్స్ ఇస్తామన్నప్పుడు ఇది ఒక రకంగా లంచగొండతనానికి దారి చూపించడమే జరుగుతుంది. రేపు మళ్ళీ ఈ డిప్యుటేషన్స్ ఇవ్వమని ఆఫీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఎవరు కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా డబ్బులు తీసుకుని ఇస్తామని చెప్పేసి అది ఒక పద్ధతి ఇది పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఇదే కాకుండా చాలా రకాలుగా ఇప్పుడు నిన్న నర్సింగ్ క్యాడర్ వాళ్ళు కౌన్సిలింగ్స్ అయినాయి. వాళ్లలో కూడా ఇప్పుడు ఈ హైదరాబాద్ వేకెన్సీస్ ఏమీ చూపించలేదు. ఫోకల్ వాళ్ళందరికీ కూడా నాన్ ఫోకల్ కంపల్సరీ తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మన గవర్నమెంట్ చాలా చాలా కంఫర్టబుల్ గా ఇచ్చారు ఈ జీవోలో ఏది కూడా ఫోకల్ టు ఫోకల్ ఇవ్వద్దు అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ ఫోకల్ టు ఫోకల్ అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము అని ఇబ్బందికరమైన వాతావరణంలో ఫోర్స్బుల్లీ మీరు ఈ పోస్టులే తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఫోర్స్ చేయడం జరిగింది. అదేవిధంగా యూనియన్ ఆఫీస్ బేరర్స్ కూడా మమ్మల్ని కూడా కన్సిడర్ చేయకుండా, కనీసం మమ్మల్ని లోపల కూడా రానివ్వకుండా అక్కడ యూనియన్ రికగ్నిషన్ లేని వాళ్ళని లోపల కౌన్సిలింగ్ లో పెట్టుకుని కూర్చున్నారు. దాంతో పాటుగా నిన్న నుంచి ఇక్కడే ఉన్నారు మహిళలు, చాలా మంది స్టాఫ్ నర్సులు. అయితే ప్రధానంగా వసతులు ఏమైనా కల్పించారా కౌన్సిలింగ్ కి సంబంధించి? ఏం లేవు, ఎవరికి వాళ్లే తెచ్చుకున్నారు. మంచినీళ్లు గానీ ఫుడ్ గానీ వాళ్లే తెచ్చుకున్నారు. ఎర్లీ మార్నింగ్ 4 వరకు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు నిన్న వచ్చి నైట్ అంతా కూడా ఉండి ఇక్కడే ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా నిన్న రాత్రి వచ్చి ఇప్పటి వరకు కూడా ఇక్కడే ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. మనకు కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పనమ్మా. సార్ 40% తీస్తామని అన్నారు సార్. కాకపోతే ఆల్మోస్ట్ 98% 100% తీసేస్తున్నారు ఎందరైతే ఉన్నారో దాంట్లో నుంచి. ఇంకా ఫోర్సబుల్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి సార్. మేము పెట్టుకున్న ఆప్షన్స్ కాకుండా ఏవో వేరే ఇస్తానని అన్నారు. అయితే మేము వెళ్లి కమిషనర్ సార్ కి రిక్వెస్ట్ చేస్తే సరే ఇస్తాను అన్నట్టు ఒకసారి అన్నారు. తర్వాత మెల్లగా సైడ్ నుంచి తప్పుకుని వెళ్ళిపోయారు. మాకేమీ ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోయారు. మేము నైట్ 4:30 వరకు ఆయన వస్తారేమో అని వెయిట్ చేస్తూనే ఉన్నాము. అన్ని లాక్ వేసుకుని వెళ్లారు సార్. ఈవెన్ బాత్రూమ్స్ కూడా లాక్ వేశారు. ఆడవాళ్ళకి మాకు చాలా ప్రాబ్లం అయింది.
లైట్స్ కూడా లేవు సార్, కూర్చోడానికి చైర్స్ ఒకటి ఉన్నాయి, అవి కూడా వర్షం పడుతుంది, అన్ని తడిసిపోయి ఉన్నాయి సార్. మాకు ఫుడ్ లేదు, మధ్యాహ్నం తినలేదు, నైట్ తినలేదు. నైట్ అర్లీ మార్నింగ్ 4:30 వరకు ఇక్కడే వెయిట్ చేసి ఇంకా ఒక్కొక్కరు అప్పుడు పోయినాం సార్. మాకు ఏ క్లియర్ గైడెన్స్ కూడా లేదు, మీరు ఇంటికి వెళ్ళిపోండి లేదా నెక్స్ట్ ఏమని చేస్తాం ఏది చెప్పకుండా ఆఫీస్ వాళ్ళు మమ్మల్ని బయటికి తన్మేసి లాక్ వేసుకుని వెళ్ళిపోయారు సార్. మేడం మీరు చెప్పండి. కౌన్సిలింగ్ కి పిలిపించారు. నేను ఒక యూనియన్ లీడర్ ని, తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ లీడర్ ని, స్టేట్ జనరల్ సెక్రటరీని ప్లస్ డిస్ట్రిక్ట్ ట్రెజరర్ ని, స్టేట్ సెక్రటరీని, డిస్ట్రిక్ట్ ట్రెజరర్ ని. ఈవెన్ దో మాకు కూడా ఏం జరిగిందంటే మేము చెప్పాము, ఇలా అంటే మీ యూనియన్ రికగ్నైజ్ కాదన్నారు. కానీ మా యూనియన్ రికగ్నైజ్, మా దగ్గర జీవో కూడా ఉంది, కోర్టు నుంచి తెచ్చుకున్న ఆర్డర్ ఉంది, లేబర్ కమిషనర్ ఆర్డర్ కూడా ఉంది. ఈవెన్ దో మేము అవి ఒప్పుకోమని చెప్పారు, పక్కన పడేశారు. అయితే హోల్డ్ చేసి పెట్టారు. హోల్డ్ చేసి పెట్టి ఏమన్నారంటే సపోజ్ మేము కమిటీలో మాట్లాడినాక ఒప్పుకుంటే మిమ్మల్ని అలానే ఉంచుతాం, లేదంటే మా ఇష్టం వచ్చిన ప్లేస్ లో వేసేస్తాము, మీకు ఎక్కడెక్కడ ఆప్షన్స్ ఇయ్యం, తీసుకుంటే ఇప్పుడే తీసుకోండి, అది కూడా మేము చూపించిందే తీసుకోవాలి, మీరు అడిగింది ఇయ్యము. మీరు చెప్పండి అమ్మా, ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయంటారు ఇక్కడ? ఎలా సమస్య అంటే మాకు ఫోర్స్ తోనే సైన్ చేపించారు. ఎందుకంటే తీసుకుంటావా లేదా లేకుంటే దూరం పోతావా అని ఇట్లా మమ్మల్ని బెదిరించినారు. నా సర్వీసు 1 year 1 month ఉంటే కూడా నాకు కన్ఫ్యూజ్ చేయలేదు. నాకు 60 years సర్వీసు. నన్ను తీసుకుపోయి సంగారెడ్డిలో వేస్తే 60 ఏళ్ళ నేను ఎట్లా పోయి డ్యూటీ చేయాలా? నేను విడోను, భర్త లేని దాన్ని ఏ విధంగా డ్యూటీ పోయి చేయాలా? నేను జబర్దస్తితో సైన్ చేపించారు. సంగారెడ్డి పోతావా లేకుంటే నారాయణఖేడ్ పోతావా అని అక్కడ ఉన్న శ్రీదేవి మేడం జబర్దస్తితో సైన్ చేపించి నాకు సంగారెడ్డి పోస్ట్ ఇచ్చింది. నాకు సంతోషం లేదు, వీడియోని చూడలేదు, మొన్న సర్టిఫికెట్ బయట పడేశారు. ఈ విధంగా ఉంది. ఒక రకంగా బలవంతంగా తమతోటి ఏదైతే సంతకాలు చేయిస్తున్నారని కూడా నర్సింగ్ స్టాఫ్ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రధానంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు మాత్రం నిర్వహిస్తా ఉన్నారు. కౌన్సిలింగ్ ని రద్దు చేయాలని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. చెప్పండి అమ్మా. నేను ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అండి, కింగ్ కోటిలో పనిచేస్తున్నాను. రీసెంట్ గా మా హస్బెండ్ కి కాల్ తీసేశారు ఎబోని. ఆయన ఫుల్లీ డిపెండెంట్ ఆన్ మీ. మమ్మల్ని దూరం ట్రాన్స్ఫర్ చేస్తే మేము ఎలా చేయాలి? మాకు దయచేసి మాకు హ్యుమానిటీ గ్రౌండ్స్ లో ఇక్కడ ఇవ్వమని చెప్తున్నాం, అయినా వినకుండా తొందర పెట్టేసి చేయించేశారు మమ్మల్ని. దయచేసి మాకు న్యాయం చేయండి. ఇది సార్ ఐఎమ్ ఫార్మసిస్ట్. నేను కూడా ఆప్షన్స్ ఇచ్చాను, అన్ని హైదరాబాద్ లో వేకెన్సీ చూపెట్టారు సార్. 6th zone లో ఆల్ ఆర్ వేకెంట్ ప్లేసెస్. సో వీ డోంట్ నో, వీ అప్లైడ్ ఫర్ దట్. వాళ్ళంటే లేదు ఫోకల్ నాన్ ఫోకల్కి వెళ్ళాలి, మీకు ఇదే పోస్ట్ ఉన్నాయి అంటే మేము అన్నాం సరే మీరు మమ్మల్ని లాంగ్ స్టాండింగ్ అంటే ఐఎమ్ రెడీ టు మూవ్ టు నియరెస్ట్ ప్లేస్. ఎందుకంటే ఐఎమ్ హ్యావింగ్ ద డిసేబుల్డ్ చైల్డ్, దట్ టు మెంటల్ రిటార్డేషన్ డౌన్ సిండ్రోమ్ కేసు. అంటే లేదు అవన్నీ మాకు తెలియదు. దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గివింగ్ ద సర్టిఫికేట్ ఫర్ డిసేబిలిటీ ఫ్రమ్ సదరం సర్టిఫికేట్? సో అక్కడ స్పెషల్ స్కూల్ ఏం లేవు సార్, సంగారెడ్డి అక్కడ దూరం వేసేస్తారు ఇక. సో 3 times he has undergone surgery sir, my son. So he is the only son for me. So kindly do justice as a mother, as a వాళ్ళకి డిసేబుల్డ్ చైల్డ్ వాళ్ళకి కూడా జస్టిస్ చేయండి సార్ ప్లీజ్. ఇది మా రిక్వెస్ట్. we are ready to move. కానీ నియరెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్, బికాస్ all are vacant sir. Hyderabad, nobody is willing to come to Hyderabad. Understood sir? This is the main problem. And even I have given application to representation to Commissioner, Family Welfare Commissioner, and then even Principal Secretary also. So again I went and spoke to the Commissioner. He's telling I will see after 20th, after counselling. So after counselling, what is the use of grievance? So I am requesting the media, whatever it may be, to the Commissioner, please do justify for the on humanitarian grounds to the. ఇది దీంతో పాటుగా స్టాఫ్ నర్స్ తో పాటుగా ఏదైతే ఫార్మసీకి సంబంధించి కూడా ట్రాన్స్ఫర్స్ లో కొంత ఇబ్బందికరంగా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా హెల్త్ అసిస్టెంట్స్ సంబంధించి సమస్యలు కూడా ఉన్నట్టు కూడా వారు చెప్తా ఉన్నారు. హెల్త్ అసిస్టెంట్ సమస్యకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పడం అసలు సమస్య ఏంటంటారు? మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అండి. నేను నా సర్వీస్ వచ్చేసి 34 years అండి. నేను మలపేట హాస్పిటల్లో చేస్తున్నాను. ఓన్లీ మాకు మొత్తం జోన్ మొత్తం 29 members ఉంటే 317 జీవోలో 3 members వెళ్ళిపోయిన 26 members ఉండే. అందులో ఓన్లీ 6th zone వాళ్ళం వచ్చేసి 13 members. 13 members అంటే మేము అనుకున్నాము కౌన్సిలింగ్ 40% అంటే 3-4 members వెళ్ళిపోతాము అని అనుకున్నాం. కానీ మా దాంట్లో స్పౌస్ ఉన్నా గానీ విడో ఉన్నా గానీ ఏది ఉన్నా కూడా అన్ని 100 kilometers పైననే వేసేసిండ్రు. నేను విడో సర్టిఫికేట్ పెట్టాను, అయినా కూడా షాద్నగర్ ఇచ్చారు దూరము. కానీ మాకు అందరికి ఇప్పుడు ఇంత సర్వీస్ లో మాకు అందరికి ప్రమోషన్స్ కూడా లేవండి. మేము 34 years సర్వీసు ఇప్పటి వరకు ఒక ప్రమోషన్ తీసుకోకుండా చేస్తున్నాము. 21 years నేను డిస్ట్రిక్ట్ లోనే మెదక్ డిస్ట్రిక్ట్ లో చేశాను. ఇక్కడికి వచ్చి ఓన్లీ మెడికల్ గ్రౌండ్స్ లో అంటే హెల్త్ బాగాలేదు
రాలేదని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఓన్లీ 13 ఇయర్స్ అయింది. అదే సార్, మాకు 40% దాని ప్రకారం అందరికీ చేసినట్టుగా మాకు చెయ్యాలి. ప్లస్ మాకు ఇప్పుడు అందరం 50+ లో ఉన్న వాళ్ళే ఉన్నారు సార్. మా ప్లేస్ లో కూడా ఎవరు రాలేదు, అది వేకెంట్ పొజిషన్ అలాగే ఉంది. పోనీ మా ప్లేస్ లో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మేము వెళ్ళిపోతాం సార్. జెన్యున్ గా మాకు ఎవ్వరు డిస్టర్బ్ చేయలేదు. మెడికల్ గ్రౌండ్ చూడలేరు, స్పౌస్ చూడలేరు, విడో చూడలేదు. ఎంత మంది ఉన్నారో అంత మందిని మొత్తం 1 year రిటైర్మెంట్ ఆమెను కూడా తీసి తాండూరులో వేస్తారు సార్. అట్లా వాళ్ళే చెప్పారు 3 years వాళ్ళకి. సార్ ఇప్పుడు మాకు 13 మెంబర్స్ లో మా 6th జోన్ లో 30 మెంబర్స్ ఉన్నాం సార్. అందులో 40% అంటే ఎంతమంది వెళ్ళాలి, కానీ మమ్మల్ని అందరినీ ఇప్పుడు మా స్పౌస్ చూడలేరు. స్పౌసాన్ని ముందు పిలిచారు కానీ ఎక్కడెక్కడో వేశారు. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరిని ఒకే చోట నుండి డిస్టర్బ్ చేస్తే ఫ్యామిలీ ఏమి కావాలి? మేము 50+ ఏజ్, ఈ 50+ వాళ్ళను లాంగ్ పోయి చేయాలంటే అవుతుందా సార్ మాతో? ఇప్పుడు ఏమి మా ఏజ్ పెద్దగా ఉన్నాయి, మాకు అందులో నాకు తలకు ఆపరేషన్ కూడా అయింది, నా హెల్త్ కూడా అంత బాగుండదు. అందరు ఇప్పుడు ఒక పక్క మనం చూడొచ్చు, ప్రధానంగా స్టాఫ్ నర్సింగ్ తో పాటుగా హెల్త్ అసిస్టెంట్స్ తో పాటుగా ఫార్మసీకి సంబంధించినటువంటి సమస్యలతోటి ఏదైతే కౌన్సిలింగ్ లో వారికి అన్యాయం జరిగిందని కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా మరికొంతమంది కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పడమ్మా. ట్రాన్స్పరెంట్ గా మాకు కావాలండి ట్రాన్స్ఫర్స్ వచ్చేసి. మాకు తెలియాలి ఏ ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి, ఏ వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి కావాలి. స్క్రోలింగ్ కావాలి మాకు, ముందు స్క్రీన్ లో కనబడాలి మాకు ఎట్లా ఇస్తున్నారు అని చెప్పేసి. మేము ఇచ్చిన ఆప్షన్స్ మాకు రావాలి. లేదు నేను తీసుకుపోయి నేను నాన్ ఫోకల్లో వేస్తాను అంటే చాలా కష్టం అవుతుంది. మిడిల్ ఆఫ్ ద